మొన్న మండే మా ఊరు శివాలయంకి వెళ్ళామని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ ఇది. శివాలయం పక్కనే విష్ణాలయం కూడా ఉంటుంది. శివకేశవులు ఎప్పుడు పక్కనే ఉంటారు కదా, అందుకని శివాలయం దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న విష్ణాలయానికి కూడా వచ్చేసాము. మేము వచ్చేవరకు ఆల్మోస్ట్ 10 అయ్యింది. అందుకని మార్నింగే పూజలు కంప్లీట్ చేసుకుని లోపల గేట్లు అయితే క్లోజ్ చేశారు. అందుకని నార్మల్గా ప్రదర్శనలు చేసేసిన తర్వాత మేము బయట నుంచి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. దర్శనం అయిన తర్వాత దేవుని స్మరించుకుంటూ కాసేపు పక్కనే కూర్చున్నాము. తర్వాత ఈ గుడి పక్కనే మా అమ్మ వాళ్ళ గ్రామ దేవతలైన ముత్యాలమ్మ మరడమ్మ గుడి కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర కూడా దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. గుడికి బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా అయితే ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అక్కడ కూడా ఆయన్ని స్మరించుకుని మేమైతే బయటకు వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.